ఇంకా 'బిగ్ బాస్' నుండి అయితే తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇంకా అందులో ఏముంటుంది అంటే గౌతమ్ ఇంకా పృథ్వీ ఫైట్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ ప్రోమోలో అయితే గౌతమ్ ఇంకా పృథ్వీది ఫైటే చూపెట్టారు. కానీ దానికి ఏం కారణాలో సరిగ్గా చూపెట్టలేదనమాట. ఇంకా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గౌతమ్‌కి ఇంకా పృథ్వీకి ఎందుకు ఫైట్ అవుతుంది అంటే గౌతమ్ అయితే మొన్నటి నుంచి చాలా ఓవర్ చేస్తున్నాడు. అదేంటంటే మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని చాలా వాగుతున్నాడు. ఇంకా పృథ్వీ అది భరించక ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని పృథ్వీ కూడా గౌతమ్ పైన రెచ్చిపోయాడని చెప్పాలి. ఇంకా దాంతో గౌతమ్ కూడా ఖాముష్ అయిపోయాడు. కానీ అయినా కూడా గౌతమ్ కావాలని మళ్ళీ మళ్ళీ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని పోర్ట్రే చేస్తున్నాడు. ఇంకా అందులోనే భాగంగా పక్కనే ఉన్న విష్ణుప్రియ కూడా గౌతమ్ పైన రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇంకా విష్ణుప్రియ రెచ్చిపోవడానికి కారణం పృథ్వీయో నిజంగా తనని గ్రూప్ గేమ్ ఆడారు అని విష్ణుప్రియ రెచ్చిపోయిందో ఎవరికీ తెలీదు. ఇంకా అది పక్కన పెడితే ఇంకా నిఖిల్‌ని, పృథ్వీని, యష్మిని, విష్ణుని, ప్రేరణని వీళ్ళనైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని గౌతమ్ అయితే చాలా అంటే చాలా పోర్ట్రే చేస్తున్నాడనమాట. ఇంకా లైవ్‌లో ఎటు చూసినా గౌతమ్ ఎవరితోని మాట్లాడినా కూడా కెమెరాలతోని మాట్లాడినా లేదంటే ఏ హౌస్‌మేట్స్‌తోని మాట్లాడినా కూడా గౌతమ్ అయితే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే చెప్తున్నాడు. ఇంకా 'బిగ్ బాస్' కూడా ఒకసారి అయితే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఊకే అలా అనకు అని. అయినా కూడా గౌతమ్ అయితే వినకుండా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని అంటున్నాడు. ఇంతకీ గౌతమ్ ఎందుకు అంటున్నాడో ఎవరికీ తెలీదు. ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళ బ్రదర్ అలా చెప్పాడు అని గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అన్నాడో లేదంటే తనకి నిజంగా గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తుందని అన్నాడో ఎవరికీ తెలీదు. ఇంకా విష్ణుప్రియ కూడా పృథ్వీని అనగానే రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇంకా దీనిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలానే ఈ సీజన్ ఎవరు విన్ అవుతారో కూడా కమెంట్ చేసి మాకు తెలియజేయండి.